తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులు, మెరుస్తున్న కళాకారులు, మెరిసిన కళాకారులని మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచానికి చూపిస్తున్నటువంటి ఈ సందర్భంలో మరి ఈరోజు మన కళాభిషేకంలో ఒక సీనియర్ మోస్ట్ కళాకారుడు తన యొక్క నటన ప్రతిభ చేత ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు పొందినటువంటి మంచి నటుడు. మరి వారి చేత, వారి సమక్షంలో వారి యొక్క కళా ప్రతిభను తెలియజేసేటటువంటి ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాము. మీరందరూ కూడా మన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్కారం. నమస్తే అండి. మరి మీ గురించి, మీ స్వీయ పరిచయాన్ని మీరు తెలియజేస్తే తదుపరి ప్రార్థనా గీతంతో కార్యక్రమాన్ని ముందు కొనసాగిద్దాం సార్. అలాగేనండి. మీ పేరు? అయ్యా, నేను బొంకుపల్లి వెంకట సత్య గోపాలరావు నా పేరు. మా తండ్రి గారు బొంకుపల్లి కామేశ్వర శర్మ గారు, తల్లి గారు మహాలక్ష్మి గారు. ఆ పుణ్య దంపతులకి 5వ సంతానంగా 3వ కుమారుడిగా నాకు జన్మనిచ్చారు 1969 నవంబర్ 5వ తేదీ. మీది బంకుపల్లి? ఏ ఊరు సార్? మా ఇంటి పేరు బొంకుపల్లి. మీ ఊరు పేరు? ఊరు పేరు పురుషోత్తపురం, ఆమదాల వలస దరి, శ్రీకాకుళం జిల్లా, పురుషోత్తపురం. చాలా సంతోషం సార్. మరి మీ గురించి, మీ చిరునామాను తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరు మన ప్రార్థనా గీతాన్ని కూడా మొదలు పెడితే బాగుంటుంది. అయ్యా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజ దైవ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టడం శుభకరం, శుభసూచకం. మరి మీరు ఒక రంగస్థల నటుడిగా ఈ రంగస్థలంలోకి ఎలా ప్రవేశించారు అంటారు? నేను మొట్టమొదట మా మేనమామ గారు అయినటువంటి మావుడూరు వెంకటరమణమూర్తి గారు కాశీబుగ్గ, ఆయన పోలీస్ డిపార్ట్మెంట్లో ఉండేవారు. ఆయన దగ్గర నేను చిన్నప్పటి నుంచి పెరగడం వల్ల ఆయన అప్పట్లో లోలుగాచారి గారు, పెద్దపాడు లక్ష్మయ్య గారు, వాళ్ళ తాలూకా సహాధ్యాయులు వాళ్ళందరూ ఆయన దగ్గర చిన్నప్పటి నుంచి నేను పెరగడంలో నేను అతను త్రూఅవుట్ హరిశ్చంద్ర ఆడేవారు అప్పట్లోని. ఆయన్ని చూసి ఆయన్ని ఇన్స్పిరేషన్ చేసుకొని ఈ కళ మీద మొట్టమొదటి చిన్నప్పటి నుంచి 4వ సంవత్సరం 5వ సంవత్సరం నుంచి కూడా దాని మీద నాకు అభిరుచి అన్నటువంటిది ప్రారంభమైంది. ఆ తర్వాత ఆయనతో చిన్న చిన్న వేషాలు, లోహితుడు వగైరాలు వేసి ఇందులో అరంగేట్రం అయింది. ఆ తర్వాత మా నాన్నగారు బొంకుపల్లి కామేశ్వరరావు గారు స్కూల్ హెడ్ మాస్టర్గా పనిచేస్తుండడంలో నేను 7th క్లాసు ప్రాంతంలో నాన్నగారి దగ్గరికి వచ్చేసాను. వచ్చేసి నా తాలూకా చదువు కొనసాగుతున్నది. అయిన తర్వాత నేను వృత్తిపరంగా పురోహితం, అర్చకత్వం లో భాగంగా నేను మళ్ళీ కాశీబొగ్గ 91లో వెళ్ళడంలో ఆయన మా మామయ్య గారు
మళ్ళీ ట్రూపు తయారు చేయడంలో నేను మళ్ళీ ఈ కళలో ప్రవేశించి 92 నుంచి విశ్వామిత్ర పాత్రతో ఆయనతో ప్రారంభమైంది నాకు. ఇంతలోపల కళాకారులుగా మా నాన్నగారు కూడా భవానీ శంకరుడు, నక్షత్రక, అర్జునుడు, అశ్వత్థామ ఆడేవారట. మంచి సాహిత్యపరులు ఆయన కాబట్టి మంచి ఉపాధ్యాయులు. దానివల్ల మాకు ఉన్న లోటుపాట్లు ఇందులో ఉన్నటువంటివి చెప్పి సాహిత్యపరంగా ఆయన ప్రోత్సాహం, ఇలాగా 2 పులుల మధ్యనే మా తాలూకా కళా ప్రవేశం అన్నటువంటిది ప్రారంభమైంది. అప్పుడు 93 దగ్గర నుంచి కూడా విశ్వామిత్ర పాత్రతో నా తాలూకా అరంగేట్రం ప్రారంభమైందని చెప్పాలండి. ఆ తర్వాత అలాగ మైనర్ వేషాలు, కాలకౌశికుడు, శిష్యులు, తర్వాత సత్యకీర్తి, ఇలాగ మైనర్ వేషాలు వేస్తూ గాత్రంలో చిన్న సౌలభ్యత, కొన పలుకుతున్నది పర్వాలేదు అన్న దగ్గర నుంచి కూడా నేను నక్షత్రక వేషం ప్రారంభించి అలా వెంటనే కూడా అవి ఎక్కువ స్టేజీలు ఆడలేదు కానీ వెంటనే హరిశ్చంద్ర ఫస్ట్ 2 సీన్లు హరిశ్చంద్ర అది కొనసాగింది. అంటే మొట్టమొదట మీరు విలన్ పాత్రతో ప్రారంభించి హీరో పాత్రకు వెళ్ళిపోయినారు. హీరో పాత్ర. మరి ఇంకా మరిన్ని విషయాలు మాట్లాడుకునే పోయే ముందు మా ప్రేక్షకులకి ఒక రసరమ్యమైనటువంటి పద్యాన్ని వినిపిస్తే బాగుంటుంది. దేవ బ్రాహ్మణ మన్యము విడచి భక్తి దేవ బ్రాహ్మణ మాన్యములు చాలా సంతోషం సార్. మరి చక్కటి పద్యాన్ని వేటసీను ఘట్టం నుంచి హరిశ్చంద్రునిగా మీరు చదివారు. చాలా సంతోషం. మరి మీరు మొదలుపెట్టినటువంటిది మాత్రము విశ్వామిత్రుడు. మీ విగ్రహం కూడా బాగా విలన్ పాత్రలకి చాలా సూటబుల్ అవుతుంది. మరి అక్కడి నుంచి కూడా ఒక డైలాగు పద్యం చెప్తే బాగుంటుంది. ఎందుకంటే మనం మొదలుపెట్టినటువంటిది అదే కదా.
గంభీరమైనటువంటి పద్యాన్ని మీరు చదివారు సార్, చాలా ఆనందదాయకం. మరి మీ మాటల వల్ల నాకు తెలిసింది ఏమంటే కుటుంబ సభ్యులే, అటు మామగారి తరపున అదేవిధంగా నాన్నగారి తరపున మీకు వారసత్వంగా, అందులోనూ ఆ కుటుంబంలో ఆ కుటుంబ వాతావరణం వల్ల వినికిడి ద్వారా నేర్చుకున్నారు. అనుకోకుండా ఇద్దరి కుటుంబాల వల్ల కూడా మీకు ఆ సంగీతం పట్ల, ఆ నాటకాల పట్ల మక్కువ పెరిగిందన్న. అవునండి. మరి గురువులుగా మీరు చెప్పమంటే ఎవరి పేరు చెప్తారు? మొట్టమొదట చూసి నేర్చుకున్నాం కాబట్టి తండ్రి గారే మొదటి గురువు. తొలి గురువు తండ్రి. ఇహని హార్మనిస్టులుగా సహకరిస్తూ మాకు నిలబడినటువంటిది మన చల్ల బుచ్చిబాబు గారు. అలాగే నేను చింతామణి నాటకంలో బిల్వమంగురుడు పాత్ర, దానికి పులుగు చిన్నారావు గారు ఆందోళవలసి వాస్తవ్యులు. ఆ తర్వాత మొట్టమొదటిగా హార్మనిస్ట్గా గురువు అయితే ఆయన ఏ లోకంలో ఉన్నారో తారకేశ్వరరావు గారు, ఆయన రాజాం వాస్తవ్యులు. ఆయన కాశీబొగ్గులో ఉండడం వల్ల మొట్టమొదట నా తాలూకా గాత్రం సహకరించడం లేదనేసి కూడాను నేను అదే నిరుత్సాహపడుతూ ఉండగా ఆయన ఏం పర్వాలేదని చెప్పి ధైర్యం ఇచ్చి పెట్టి దగ్గర నిలబడి పాడే పరిస్థితి మొట్టమొదట కల్పించినటువంటి తారకేశ్వరరావు గారు. నన్ను విశ్వామిత్ర పాత్రతో ఇదైతే అలాగ అట్టే అనుకొని కలుపుకొని తీసుకెళ్ళి నన్ను మొట్టమొదటిగా అందులో ప్రవేశింపచేసింది తారకేశ్వరరావు గారు. అక్కడి నుంచి కూడా మాకు వీళ్ళందరూ సన్నిహితులు అయినటువంటి హార్మనిస్ట్ గారు, మాకు ఆమదలవలస, శ్రీకాకుళం జిల్లాలోని ఆమదలవలస దగ్గర వీళ్ళందరూ కూడా మంచి అభిమానస్తులు. అలాగే బుచ్చిబాబు గారు, పులుగు చెన్నారావు గారు, అలాగే ఆబోతులు సుధాకర్ గారు, వీళ్ళందరూ కూడా హార్మనిస్టులు మాకు సహకరిస్తూ ఇలాగా కళారంగాన్ని కొనసాగిస్తూ, అంటే కళారంగం గురించి అయితే నా తాలూకా అభిప్రాయాన్ని తెలియపరుస్తాను. కొంచెం జరగండి సార్, అట్లా కొంచెం దాన్ని టచ్ అయిపోయింది అక్కడ మళ్ళీ మీకు వస్తాయి అది సంథింగ్. సరే సార్ మీరు చెప్పడం. ఇది మీ ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది హార్మోనిస్టులు మీకు సహకరించారండి. మరి తారకేశ్వరరావు గారు మొట్టమొదట హార్మోనిస్ట్గా సహకరించారు. ఆ తర్వాత నేను వృత్తిరీత్యా పురోహితం, దేవాలయ అర్చకత్వం, అవి వృత్తులు. కళా ఆరాధన అన్నటువంటిది ప్రవృత్తి. మామూలుగా అమ్మవారి ఆరాధనలో భాగంగా కళారాధన, ఆ కళామ తల్లికి సేవ చేస్తున్నాం అన్న భావంతోనే దీన్ని, అంటే మన సంపాదనలో కొంత ఖర్చు అన్నటువంటిది కళకి ఖర్చు చేసుకుంటూ దీని మీద సంపాదించాలన్నటువంటి అభిప్రాయం కాకుండా మన సంపాదనలో ఒక భాగాన్ని కళకు సంబంధించిన ఖర్చు పెట్టి మనం కళారాధన చేస్తున్నాం అన్నటువంటి తృప్తి పూర్తిగా మా కుటుంబానికి ఉంది. ప్రతి మగవాడి తాలూకా విజయం వెనుక, వాడి తాలూకా ప్రతిభా పాఠవాలు వెనుక ఖచ్చితంగా స్త్రీ ఉండాలి. ఎందుకంటే స్త్రీ శక్తి స్వరూపిణి. అడ్డు పెట్టగలరు, ప్రోత్సహించగలరు. త్రిశక్తి స్వరూపమైనటువంటిది అమ్మవారి స్వరూపం కదండి. అయితే మా మాతృమూర్తి అయినటువంటి మహాలక్ష్మి అమ్మగారు కూడా వెంటనే కూడా నా భార్య అయినటువంటి రామలక్ష్మిగా, బంకుపల్లి రామలక్ష్మి, ఆవిడ మొట్టమొదటి నుంచి కూడా ఎక్కడ దీని గురించి ఆటంకపరచలేదు. సరికదా తిరిగి ప్రోత్సహిస్తూ వచ్చినటువంటి కళాకారుల్ని ఆదరిస్తూ ఉండడం వల్ల మేము ఇంతవరకు కూడాను ఈ కళని మేము కొనసాగించగలుగుతున్నాం. అలాగే నన్ను చూస్తూ నా కుమారుడు పవన్ కుమార్, వాడు కూడా డిగ్రీ చదివాడు. ఆయన తర్వాత చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఇంట్లో ఉన్నటువంటిది కాబట్టి వేరే నేర్పాలి అన్నటువంటి
దేం లేకుండా అందులోనే ప్రవేశం. వాడు నక్షత్ర పాత్ర. అలాగే నా కూతురు, ఆవిడ నాకు ఒక కొడుకు కూతురు. ఆ కూతురు కూడా వివాహం అయిపోయింది. అయిపోయిన తర్వాత కూడా ఆవిడ తాలూకా చదువు కొనసాగుతున్నది. ఆవిడ ఇప్పుడు ఎంఏ స్పెషల్ తెలుగు తీసుకొని ఇప్పుడు డిఎస్సి రాయడానికి సిద్ధంగా, ఉపాధ్యాయురాలు అవడానికి. తనకు పుట్టినటువంటి 2 పిల్లలు, నా మనవడు. వాడు కూడా చిన్నప్పటి నుంచి నాతో ఉండడం వల్ల వాడు కూడా హరిశ్చంద్రలో వారణాసి ఘట్టాన్ని ఆడుతాం. తర్వాత నాకు డౌట్ సార్, చెప్పండి. మామూలుగా తెల్లారి వేకోజామని లేచి అన్నీ శుద్ధిపరచుకొని శ్లోకాలు స్తోత్రాలు చదువుకుంటూ ఉండేటువంటి ఈ పండితులకి, పంతులకి వేషాలు వేసుకున్నారు అనేటువంటి ఎక్కిరింపులు ఏమైనా ఎదురయ్యాయా? అది ఇప్పుడు జనాల్లో రకరకాలుగా ఉంటారు. అభిరుచి అన్నటువంటిది ఎలాగుంటుందంటే, నాగస్వరం వాయిస్తుంటే నిజమైన నాగుపాము మాత్రమే ఆడగలదు తప్ప ప్రతి చిన్నటువంటి దుష్టమైనటువంటి పురుగులు కూడా ఆడవు. అవి పాము జాతే. కానీ నిజమైనటువంటి నాదస్వరానికి ఏమిటి వాడతాయి? నాగుపాము మాత్రమే పొలకించగలదు. దాని రుచి దానికి మాత్రమే తెలుసు అనే భావంతో మీరు వెళ్తుంటారు. అంతే. ఇప్పటి వరకు ఒక అంటే విశ్వామిత్రుని పాత్రలో ఎన్ని ప్రదర్శనలు చేసింటారు సార్? ఇంచుమించు 93 నుంచి ఆడుతున్నాం కదా. ఏదైనా ఒక 1500 నుంచి 2000 మధ్యలోని ప్రదర్శనలు ఇచ్చి ఉంటాను. హరిశ్చంద్ర అన్నీ కలిపండి. అన్నీ కలిపి. బిల్వమంగళుడు కూడా పాడతారన్నారు కదా. బిల్వమంగళుడు అండి. మరి ఒక పద్యాన్ని మాకు ప్రేక్షకుల కోసం. శివరాత్రి ఈ రాత్రి భగవంతుడు నా కొరకే కష్టద్వారమును తెరచబెట్టినాడు. నన్ను బిందిన భక్తి భజన సుధారి చాలా సంతోషం సార్. మరి శివరంజని రాగంతో మేము తక్కువగా దాదాపుగా అరుదుగా విన్నటువంటి ఒక మంచి పద్యాన్ని పాడారు. అది క్లైమాక్స్ ఘట్టంలో మంచిదే. ఈ పద్యమే చెప్పడానికి గల కారణం, ప్రత్యేక కారణం ఉన్నది. చెప్పండి సార్. 2010లో పులు చెన్నారావు గారు, ఆంధ్రలోడ్స్ వాస్తవ్యులు, చింతామణి నాటకం తీశారు. అందులో బిల్వమంగళుని పాత్ర నాకు ఇచ్చారు.
అంతవరకు చింతామణి నాటకం అన్నటువంటిది నాకు పరిచయమే లేదు. ఆ టీము తయారు చేసి ఒక 2 సంవత్సరాలు ఆడిన తర్వాత ఆ టీం అంతా కూడా అలాగా చాలా చెదురైపోయి ఆ టీం అయితే మరి నడవలేదు అనుకోండి. కానీ బిల్వమంగళుడు పాత్ర ఇంతలోపుని నాకు తణుకు దగ్గర ఏదో గ్రామం, ఆయన అడ్డాల సత్యనారాయణ గారని ఆయన పడబట్టి నుంచి వచ్చి మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో నాటకాలు కానీ ఆయన ఉంటే నన్నే తప్పనిసరిగా బిల్వమంగళుడు పాత్రని బుక్ చేస్తుండడం, తీసుకెళ్తుండడం వల్ల ఆ పాత్ర అన్నటువంటిది నాకు కంటిన్యూ అయిందండి. ఇంతలోపుని 2017 దీనికి కూడా కారణం మా నాన్నగారు ఒక సజెషన్ ఇచ్చేవారు. పందిరి నాటకాలు ఆడడం గొప్ప కాదురా, పరిషత్తుల్లో పనికి రావాలి, పండితుల మధ్యన పరిషత్తుల్లో పనికి రావాలి అనే ఆయన తాలూకా అభిప్రాయం ఏదైతే ఉందో నాకు ఆయన వెళ్ళిపోయిన తర్వాత 2017లో ప్రారంభమైంది. అది నా కొడుకు తాలూకా ప్రోత్సాహంతో. మరి ఎన్ని పరిషత్తు పోటీలకు అటెండ్ అయ్యారు? అయ్యా, ఎన్ని బహుమతులు సాధించారు? 2017లో మొట్టమొదటిగా కూడా అందరూ అన్ని రకాలైనటువంటి పరిషత్తులకి పోటీలకు వస్తున్నాయి. ఈ వెరైటీ అన్నటువంటిదని చింతామణి నాటకంలో చివరి ఘట్టమైనటువంటి కృష్ణాష్టమి సీను, దాన్ని పార్వతీపురం శ్రీ వాణి ఆర్ట్స్కి పోటీలకు 2017లో వెళ్ళాం. అక్కడ దైవేచ్ఛగా మహానుభావులు చీకటి రామారావు మేషారు వగైరాలు న్యాయ నిర్ణేతలుగా కూర్చున్నారు. దానికి ప్రథమ బహుమతి ఈ కిరీటం వగైరాలతో వచ్చింది. ఆ తర్వాత ఆ సీన్ ఎప్పుడైతే బాగా క్లిక్ అయిందో దాని మీద ఒక నమ్మకంతో వెంటనే బొబ్బిలి అంటే నటనకి ఇచ్చారా లేదంటే గాత్రానికి ఇచ్చారా? పరిషత్తు అనేసరికల్లా నటనతో కూడింది నాటకం కదా. ఎందుకంటున్నానంటే నట కిరీటి అట్లాంటి బిరుదులతో కూడినటువంటి సన్మానం జరిగిందా అని అడుగు. అవునండి, నటగాన ప్రవీణ అన్నటువంటి బిరుదుని చీమకుర్తి కళాపీఠం వాళ్ళు శుభలైలోని నాకు ఇచ్చి సత్కరించడం అనేది జరిగింది. కాబట్టి ఎప్పుడైతే 2017 నుంచి ప్రారంభమయ్యి పరిషత్తులు అన్నటువంటి ప్రారంభమైనాయండి. దాంట్లో కాస్త 2017 వాణి ఆర్ట్స్లో ప్రథమ బహుమతి, అలాగే 2017లోనండి ఆంధ్రరత్న అర్పిత కల్చరల్ వాళ్ళు ఆంధ్రరత్న బిరుదుతో సత్కరించిందండి. సాహిత్య సాంస్కృతిక సాంఘిక స్వచ్ఛంద సంస్థ వాళ్ళు. అలాగేనండి 2019లో భద్ర అవార్డ్స్ పాల్వంచ పోటీలకు వెళ్ళడం, అక్కడ ప్రథమ బహుమతి రావడం జరిగింది. అలాగే 2020 సింహాద్రి అవార్డ్స్ అక్కడ విశాఖపట్నం, అక్కడ కూడాను ఆ అవార్డు రావడం అని జరిగిందండి. అలాగే 2021లో అర్పిత సాంస్కృతిక సాంఘిక స్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళు ఎన్టీఆర్ స్మారక కళానిధి అవార్డు ఇవ్వడం అయిందండి. అలాగే 2021 వరంగల్ తాలూకా పరిషత్ పోటీల్లో స్కైస్ అవార్డ్స్కి నేను, నాతో పాటు నా కుమారుడు పవన్ కుమారు, నేను బిల్వమంగళ పాత్ర, అలాగే ఆయన నక్షత్ర పాత్రకి 1, 2 ప్రథమ ద్వితీయ వాళ్ళు పెట్టిన 3 ప్రైజులు అండి. 1, 2 మేము తెచ్చాం.
తండ్రి కొడుకులు ఇద్దరు, తండ్రి ఫస్ట్, కొడుకు సెకండ్. అలాగే 2024లో నటగాన ప్రవీణ అన్నటువంటి బిరుదునిస్తూ సన్మానం చేస్తూ మన ఇక్కడ హిరమండలం దగ్గర సుబలయ్య సీమకుర్తి కళాపీఠం వాళ్ళు ఆ బిరుదుతో సత్కరించడం, అలాగా ఎన్నో పరిషత్తులకి ఒంగోలు, నెల్లూరు, అలాగే ప్రొద్దుటూరు, అలాగే ఇక్కడ శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా, ఈ 3 జిల్లాల్లోనే ఉన్న ప్రతి ఒక్క పోటీలకి కూడా వెళ్ళడం, 1-2 ప్రైజులు మాత్రం. అంటే పరిషత్తులకు వెళ్ళినారంటే మీరును బాలు గారు, మధ్య బాలసుబ్రహ్మణ్యం గారండి, ఇద్దరు అటెండ్ అయినారంటే ఇంకా వీరికే వస్తుందని చెప్పి ఒక నిరాశ నిస్పృహలు వెలిపించే వాళ్ళు మిగతా మా ఇద్దరిని చూసి ఆనందించే వాళ్ళు ఒక భాగం, మా ఇద్దరిని చూసిన తర్వాత బెంగపడే వాళ్ళు ఒక భాగం, ఇద్దరిని చూసిన తర్వాత ఈర్ష్య, అసూయ, ద్వేషభావాలతో చూస్తున్నారేమో అన్నటువంటి వాళ్ళది ఒక భాగం. 3 భాగాల వాళ్ళు కూడా మాకు కనబడేవారు. అయిన తర్వాత ఏదేమైనాడు కూడా మేము అనుకున్నాళ్ళు కూడా మేము తప్పనిసరిగా వెళ్ళాం. ఒక 6-7 సంవత్సరాలు అక్కడికి మేము నిర్ణయించుకొని ఇక్కడికి చాలు, మన తర్వాత ఉన్న వాళ్ళు వెళ్ళని అని చెప్పేసి, అలాగే మధ్య బాలసుబ్రహ్మణ్యం గారు అయితేనేమి, నేనైతేనేమి అక్కడికి పరిషత్తుల్ని ఆపాం. అదండి మొత్తానికి చాలా ఘనమైనటువంటి కీర్తి ప్రతిష్టలు మీకు కళారంగం ఇచ్చిందంటారు. అవునండి. మరి మా ప్రేక్షకుల కోసం మిమ్మల్ని బాగా వన్స్ మోర్ అని చెప్పి అడిగి పాడించుకుంటున్నటువంటి ఏ పాత్ర నుంచి అయినా ఒక పద్యాన్ని వినిపించవలసిందిగా కోరుతున్నాను. హరిశ్చంద్రులు మీ ఇష్టం, మీకు ఏది బాగా మీరు ధరించేటటువంటి పాత్రలో బాగా పేరు తెచ్చిపెట్టినటువంటిది, అబ్బా నాకు దీనివల్ల కదా, ఈ పాత్ర వల్ల కదా ఇంత గుర్తింపు వచ్చినటువంటి సందర్భం అని ఆలోచన చేసుకొని మా ప్రేక్షకులు చూపించండి. దుస్థితి ఎంత జాలి గొల్పినది, ఎంత జాలి. మాయామేయ జగంబే నిత్యమని ఈ మాయామేయ జగంబే నిత్యమని సంభావించి నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణం పొందునందాగా ఎంతో అల్లాడిన ఈ శరీరము ఎప్పుడెందులో గడ్డలు కాలుచో ఆ ఇల్లాలును రాదు పుత్రులను తోడైరారు తప్పిమగన్. చాలా సంతోషం సార్. మామూలుగా ఈ పద్యాన్ని మాయామాలవ గవల లేదా శ్యామలో పాడతారు. అవునండి. మరి మీరు చక్రవాకంలో చాలా మంచి రాగం ఉంది. అంటే నా అభిప్రాయం, మా పెద్దలు చెప్పింది నా అభిప్రాయం. పెద్దలు పాడినటువంటిది అనుసరించాలి తప్ప అనుకరించకూడదు అన్నది
చిన్న అభిప్రాయం అండి. కరెక్టే సార్. వాళ్ళ తాలూకా పోకడలు తీసుకోవాలే తప్ప అదే మళ్ళీ కూడా మనం జిరాక్స్ కాపీ ఇచ్చేయకుండా చేసే ప్రయత్నం చేస్తే కరెక్ట్గా జిరాక్స్ రాకపోతే వారిని అవమానించే వాళ్ళం అవుతాం. ఓకే ఓకే. అనాలనుకున్నాడు రా అలా తప్ప అలాగ అవలేదని అన్నది. ఇలాగైనప్పుడు ఏదో ఒక లెక్కగా తేలుతుంది కదా. అదండి. చాలా సంతోషం సార్. ఏ కవి కూడా ఫలానా పద్యాన్ని ఫలానా రాగంలో చదవమని మనకి ఎవరు ఇవ్వలేదు కదండి, కవులు ఇవ్వలేదు. పద్యాన్ని భావ ప్రకటన చేసి వాళ్ళ ముందుకు తీసుకువెళ్ళి ఆ చూస్తున్నటువంటి ప్రేక్షకుడిని ఈ తాలూకా సన్నివేశంలోకి పరకాయ ప్రవేశం చేయించగలవాలి. అది నటుడు తాలూకా లక్షణం. నేను ఇంతవరకు కూడా ఎవరిని అడగలేదు, మరి మిమ్మల్ని అడుగుతున్నా సార్. నాకు అమృతవర్షిణి రాగంలో ఏదైనా ఒక పద్యాన్ని చదివితే వినాలని ఉంది. సరే. కావాల్సినంత సమాచారాన్ని ఇవ్వాలనేది నా ఉద్దేశం. అంతే సార్. ఎందుకంటే మీకు ఆ క్యాపబిలిటీ ఉంది. మీరు ఆ రకంగా సాధన చేసుకోవడానికి మీ ఇంట్లో డిక్షనరీలు ఉన్నాయి. పెద్దలు అటు మామగారు అయితేనేమి నాన్నగారు అయితేనేమి మిమ్మల్ని ఏదో ఒక పెద్ద స్థాయిలో చూడాలనేటువంటి తాపాత్రయంతో మీకు వాళ్ళు డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో నేర్పించినారు. అవును. అందుకు నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంతే. ముల్తాన్ పని చేసినది. ప్రసూన సరశాస్త్రంగా వ్యసింపూని రీతిని నటించి ఆదరి మనోనీరేజమొదొత్తి లోగొలియా కుక్కను నన్ను కుక్కను వెడలగొట్ట నిర్దయం
పద్యాన్ని అడిగినా కూడా అవలీలగా అలవోకగా పాడేటువంటి శక్తి మరి మీకు తల్లిదండ్రుల ద్వారా ఆ దేవుని సరస్వతమ్మ కటాక్షం ద్వారా అభినయం చెప్పి మేము అనుకుంటాము. మరి ప్రస్తుత నాటక రంగ పరిస్థితి గురించి, మన నాటకాన్ని 4 కాలాల పాటు జీవించేలా మనము చేయాల్సినటువంటి పద్ధతులు లేదా సలహాలు సూచనలు కళాకారులకు. నాటకం అంటే నా అభిప్రాయం నటనతో కూడింది నాటకం. గానం అన్నటువంటిది దానికి సహకారం. మహానుభావులు మేము ఎరగం, పెద్దలు చెప్పడం లేదు, రికార్డుల ద్వారాగా విన్నాం. అబూరి బ్రదర్స్ వగైరాలందరూ కూడా నాటకంలాగా చెప్పి పద్యాన్ని చెప్పి ప్రతి పామరుడికి కూడా ఆ పద్యం తాలూకా అర్థాన్ని తెలియపరిచినట్టుగా కనబడి వాళ్ళ నాటకం చూసినప్పుడు అనుభూతి పొందినటువంటి పరిస్థితులు ఉండేవని, దానికి రాగాన్ని కూడా చక్కగా సంగీతాన్ని పాడవచ్చు అని మహానుభావులుగా షణ్ముఖ ఆంజనేయరాజు గారు దీనికి ప్రారంభంలో నాటక పద్యానికి సంగీతాన్ని జోడించి పద్యానికి రాగం పాడడం అన్నటువంటిది ఆయన అలవాటు చేశారని మేము విన్నాము పెద్దల ద్వారా. అది రాను సాహిత్యం సమసిపోయి సంగీతమే ప్రాధాన్యం. అలాగని పోను సంగీత విద్వాంసుల అంటే అలా కూడా కాని వాళ్ళు కూడాను రాగాన్ని పాడడానికే ప్రాధాన్యత ఇవ్వడం అన్నటువంటిది ఒక దుస్థితి నాటక రంగం తగ్గిపోవడానికి కారణంలో మొట్టమొదటిది ఇదేమో అని నా తాలూకా అభిప్రాయం అండి. ఇక్కడ ఇవాళ కళలు తగ్గిపోయినాయి, కళలు అంతరించిపోతున్నాయి అనేసి చాలామందికి అభిప్రాయం అయితే ఉండొచ్చుగాక. కళ ఎప్పుడూ కళే, ఇది జీవకళ. జీవనదిలో నీళ్లు లేవంటే ఎంత అపహాస్యంగా ఉంటుందో కళ తగ్గిపోతున్నది అనడం అంత హాస్యాస్పదం అని నా ఉద్దేశం అండి. ఎప్పుడు తగ్గదు, దాని విలువ దానికి నేను ఉదాహరణ చెప్తాను. అయ్యా, ఇప్పుడు మన తిరుపతికి పోటీలకు పోయినాం. అక్కడ పాత్రదారులు తప్ప ప్రేక్షకులు లేని పరిస్థితి. అవునండి. గ్రామాల్లో నాటకాలు వేస్తే ఒక మంచి మంచి ప్రముఖులను పిలుచుకొచ్చి నాటకాలు వేస్తే 12 గంటలకు మాత్రమే, అంతవరకు మాత్రమే జనాలు ఉంటారు. ఆ తర్వాత కుర్చీలకు మనం అప్పచెప్పాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని బట్టి మనకు ఆదరణ తగ్గిందేమో అనేటువంటి భావన ప్రతి ఒక్కరిలోనూ ఉంది. నిజమేనా కాదా? ప్రస్తుత పరిస్థితి అయితే వాస్తవానండి. మేము నాటకానికి వెళ్ళినా 12 తర్వాత ఎవరు ఉండరు. అవును, అది నిదర్శనమే కదా. ఖచ్చితంగా ఆదరణ తగ్గింది. ఇట్లా ఇప్పుడు ఒక 15 years బ్యాక్ టికెట్ నాటకాలు. అవునండి. 15 years బ్యాక్ తర్వాత ఇప్పుడు ఎక్కడ టికెట్ నాటకాలు ఎక్కడ ఉన్నాయి? లేవండి. అప్పుడు నేనైతే 100 రూపాయల టికెట్ నమ్మినా. అవునండి. నా చేతికి కాంట్రాక్టర్లు వచ్చి, అయ్యా ఇక్కడ నాటకం పెడుతున్నాం, మీరు తీసుకోండి, ఎన్ని వస్తే అన్ని మాకు కలెక్ట్ చేసేసి ఇచ్చేసేయండి అని చెప్పాను. అవునట. మరి ఇప్పుడు 50 రూపాయల టికెట్ పెట్టినా కూడా వచ్చి చూసేటటువంటి పరిస్థితులు లేవు కదా. నాటకాలే లేవు. అందుకు ఆదరణ తగ్గిందనేది కళాకారులందరి యొక్క భయం అని నా అభిప్రాయం. అవునండి. ఆదరణ తగ్గిందంటే ఒప్పుకోవచ్చు, కానీ కళల తాలూకా విలువ తగ్గిందంటే విలువ తగ్గలేదు. విలువ ఎప్పుడూ విలువే. ఆస్వాదించలేనటువంటి దుస్థితి మానవులకు పట్టిందేమో కానీ ఇప్పుడున్నటువంటి తరాలకి విలువ ఎప్పుడు తగ్గదు. భగవద్గీత, రామాయణం, భారతం వగైరాలు పుస్తకాలే, వార పుస్తకాలు పుస్తకాలే, దినపత్రికలు పుస్తకమే.
దినపత్రిక దాని జీవం ఒక రోజుతో పోతుంది, వారపత్రిక వారంతో పోతుంది. అలాగని అవి పక్కన పడేసినంత సులువుగా రామాయణ భారత భాగవతాలైనటువంటి ఇత్యాదికులైనటువంటివి ఏవైతే గ్రంథాలని అంత తృణప్రాయంగా ఉంచలేము కదండి. దాన్ని ఎప్పుడూ భద్రపరిచే ఉంచుతాం. చదవలేని దుస్థితి మన దగ్గర ఉండాలేమో కానీ దాని విలువ పూజనీయం. ఎప్పుడు నాటక రంగం తాలూకా తగ్గింది అనుకున్నామే, దానికి కారకులు యువతల నటుల్లోని దోషాలు ఉన్నాయండి, ప్రేక్షకుల్లోని దోషాలు ఉన్నాయి. ఈ రెండిట్లోని కూడా ఆయా దోషాల వల్లే నాటకాలు తగ్గడానికి గల కారణం అండి. ప్రజల్లోని ఎందుకు దోషం ఉన్నది అంటే వచ్చి కూర్చోడానికి వాళ్ళు చూడడానికి హరిశ్చంద్రుడు ఎవరో తెలవదు. ఆ పిల్లవాళ్ళకి హరిశ్చంద్రుడు తెలియదు, రాముడు తెలియదు, చరిత్ర తెలియదు, ఏం తెలియదు. మరి వాడికి ఏమీ తెలియని వాడికి ఇక్కడ ప్రదర్శన చేస్తుంటే ఎందుకు పాడుతున్నారో ఏం చేస్తున్నారో వాడికి అర్థం కాక వాళ్ళు చూడడం లేదు. ఇక తాలూకా కళాకారుల తాలూకా అదేంటంటే పద్యాన్ని స్పష్టతగా చెప్పి వచనాన్ని స్పష్టతగా చెప్తూ నటన చేస్తూ వాళ్ళకి నాటకాన్ని సినిమా చూపెడుతున్నామన్నంత ప్రశాంతంగా వాళ్ళ దగ్గర తీసుకెళ్తే కొంతవరకైనా చూస్తారేమో. ఎంతసేపు కూడా మహానుభావులు పెద్ద వాళ్ళు అనిపించుకుంటున్నటువంటి వాళ్ళు కూడా మౌతు దగ్గర కదలకుండా పద్యము రాగానికే ప్రాధాన్యత ఇవ్వడంలో మొట్టమొదట ఈ కళారంగం తగ్గడానికి గల కారణమని నా తాలూకా భావన. పెద్దలు ఎవరైనా కూడా నన్ను మన్నింతురుగాక. ఇది ఈ పాయింట్ కోసమే నేను నానా తంటాలు కూడా మీకు ప్రశ్నలు వేస్తున్నాను. చాలా సంతోషం సార్. మరి ఎక్కడ చర్చకు రానటువంటి విషయాలు ఆ చెప్పే విధానంలో నూతనత్వం అనేటువంటిది మాకు కనిపించింది. వేదిక మీద కళలు బ్రతికించాలి అని చెప్పి సభలు సమావేశాల్లో తరచుగా వింటూ ఉంటాం. అది స్టేజీ కబుర్లు అయిపోకూడదని కళలు బ్రతికించాలి అంటే ఏం చెయ్యాలి? మన తర్వాత తరం వాళ్ళకి దాన్ని మనం రుచి చూపెట్టి అందులో ప్రవేశింప చెయ్యగలవాలి. అప్పుడే కదా కళలను బ్రతికించగలం. స్టేజ్ మీద ఎన్నిసార్లు కబుర్లు చెప్తే ఆ చెయ్యగలమా అని చెప్పి నేనైతే మాత్రం నా చిన్న ప్రయత్నంగా నా తర్వాత ఉన్నటువంటి తరం వాళ్ళకి నా కొడుకు మనుమడు అంటే మరో 2 తరాల వరకు కూడా నాటకాన్ని వాళ్ళకి చేసినట్టుగా దాన్ని వాళ్ళు కొనసాగిస్తారా మానేస్తారా అన్నటువంటిది నేను బాధ్యుడిని కాదు. ఒక తీపి పదార్థాన్ని తినిపించి రుచి చూపెట్టినంత వరకే మన బాధ్యత. అది వాడు ఇష్టపడతాడా మాంతాడా అన్నటువంటిది మన తాలూకా అది. దానికి మాత్రం నేను బాధ్యుడిని కాదండి. కళలను బ్రతికించాలని చెప్పి అలాగే మా కుటుంబ సభ్యులందరూ కూడా మా పెద్ద అన్నయ్య గారు ఆంధ్ర వలసలో ఉన్నారు. ఆయన రైల్వేలో ఉద్యోగిగా పనిచేసి ఆయన కూడాను హరిశ్చంద్ర అలాగే సంగీతంలో ప్రవేశం, ఆయన హరికథలు చెప్పడం ఇవన్నీ కూడా అనండి. ఆయన తాలూకా 3 కొడుకులు కూడా మంచి కళాకారులు, మృదంగం ఆర్టిస్టు, అలాగే ఒక 2వ అబ్బాయి ఏమో వైలిన్ ఆర్టిస్ట్ అండి. అలాగే 3వ అబ్బాయి IIITలో పనిచేస్తున్నాడు సంగీతం లెక్చరర్గా. ఆయన పాడుతా తీయగా కూడా వెళ్ళి వచ్చినటువంటి వాడండి. విద్యాసాగర్, బంకుపల్లి విద్యాసాగర్ అండి. అలాగే మా కుటుంబం అంతా కూడా అలాగే మా చిన్నాన్నగారి అబ్బాయి భాస్కర్ శర్మ అని చెప్పి ఆయన మాతో పాటు ఆయనకి ఇందులో అరంగేట్రం చేయించి విశ్వామిత్ర పాత్రని తో ప్రారంభించి ఆయన వృత్తిరీత్యా
చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అండి. ఎందుకంటే ఆయన మామూలు పురోహితమే కాకుండా పెద్ద పెద్ద ప్రతిష్టలు, దేవాలయ ప్రతిష్టలు కార్యక్రమాలకు వెళ్ళినటువంటి చాలా బిజీగా ఉన్నటువంటి పరిస్థితి అయింది. అయినప్పటికీ కూడా ఈ కళలో ప్రవేశం ఎంతో కొంత మన ఇంట్లో కళ అన్నటువంటి ఉండాలి. ఇది ఒక్కటే ప్రధానమైనటువంటిది. దీనికి అంతటికీ కూడా మేము ధన్యులు ఏమిటంటే ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు పాడితే చిన్నవాళ్ళు కాంబడి అడ్డు పెట్టిన వాళ్ళు ఉంటారు, చిన్నవాళ్ళు పాడితే పెద్దవాళ్ళు అడ్డు పెట్టిన వాళ్ళు ఉంటారు, ఇద్దరు కానీ పాడితే ఆడవాళ్ళు తిట్టిన వాళ్ళు ఉంటారు. మాకు ఆ భాగ్యం లేదండి. మా కుటుంబ సభ్యులు అందరూ కూడా కళ కోసం అయితే ఇలా ప్రాణం పెట్టినటువంటి పరిస్థితి అండి. ఇది మేము చేసుకున్నటువంటి చాలా అదృష్టం అండి. అది భగవంతుడు ఇచ్చినటువంటి ఒక మంచి కుటుంబం. అవునండి, అవునండి. చాలా కుటుంబాల్లో ఏం లాభం, మా తలకాయ తింటావా, టీవీ పెట్టుకోవాలా వద్దా అనేటువంటి పరిస్థితులు ఉంటాయి. అవునండి. టీవీ చూద్దాము, నువ్వే చూస్తే మా తలకాయ తింటున్నావు అనే వాళ్ళు ఉంటారు. మరి మీరు పాడుతుంటే వాళ్ళకు ఇష్టం ఉన్నా లేకపోయినా, మామూలుగా ఇష్టం ఉంటేనే వింటారు. లేకపోతే మీరు అన్నట్లుగా నాగుపాము ఆ సంగీతాన్ని విన్నప్పుడే అది పడగెత్తి ఆడుతుంది. అన్ని నాగుపాములు అన్ని పాములు ఆడవని చెప్పి మీరు అన్నట్టుగానే ఇక్కడ ఉన్నటువంటి నాగదేవతలు లాంటి వాళ్ళు కూడా మీ యొక్క పద్య పఠనాన్ని, మీ యొక్క పద్య సాధనని ఖచ్చితంగా ఆస్వాదించుంటారు. కాబట్టే మీ ఎదుగుదలకు ఇంత అవకాశం వచ్చిందని నేను అనుకుంటున్నాను. అవునండి, ఇంత చిన్న చాలా సంతోషం సార్. ఎన్నో విషయాలు మీరు మాతో పంచుకున్నారు. ఒక మంచి కళాకారుని, మరి రంగస్థలము గర్వించదగ్గ కళాకారుణ్ణి పరిచయం చేసినామన్నటువంటి సంతృప్తితో మేము ఈరోజు చాలా ఆనందపడుతున్నాం. మరి మీకు ఎన్నో అవార్డులు, సన్మానాలు, సత్కారాలు అనుకున్నటువంటి మీకు అదేదో చంద్రునికి నూలు పోగులాగా ప్రతి కళాకారుణ్ణి మనము సమానంగా గౌరవించాలా. తారతమ్యాలు, పెద్ద కళాకారుని పూరకము, చిన్న కళాకారుని పూరకం అనేటువంటి భేదభావం ఉండకూడదు అనేటువంటి ఉద్దేశంతో అందరికీ కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రాన్ని ఇస్తున్నాం. దాన్ని మీరు కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. మరి ఆ ప్రశంసా పత్రాన్ని ఇవ్వడానికి తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ గౌరవాధ్యక్షులైనటువంటి మీకు బాగా సుపరిచితులు, మంచి శ్రేయోభిలాషి అయినటువంటి పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు వచ్చి ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. నా తాలూకా అభిప్రాయం, మా కళలకు మొత్తం సహకరిస్తున్నటువంటి సతీమణి గారిని కూడాను తో సహా ఆ ప్రశంస అన్నటువంటి దాంట్లో సగభాగం ఆవిడికి ఉన్నదే. మా బావగారు చెప్పిన విషయంలో ఇంట్లో వాళ్ళు సహకరిస్తేనే ఏదైనా అవుతుంది. ఇంట్లో వాళ్ళు సహకరించకపోతే ఎవరు ఏం చేయలేరు, ఏది సాధించలేరు. ఇది మాత్రం యథార్థం. నాటక రంగంలో సుదీర్ఘ ప్రయాణం నేను 40 సంవత్సరాలు చేశానంటే ఇంట్లో కారణమే. మా అమ్మగారు, మా నాన్నగారు వాళ్ళు ఫస్ట్ నుంచి కూడా కళాకారులుగా మనం సహకారం చేశారు. వాళ్ళ తదనంతరం నా ఇంట్లో నా కొడుకు కానీ, నా కూతురుకు కానీ, నా భార్యకు కానీ ఎవరికి కూడా నాటక రంగం అంటే తెలీదు, వాళ్ళకి అక్కర్లేదు కూడా. మరి కానీ ఏంటంటే నేను నాటక రంగంలో ఉన్నాను కాబట్టి నాకు ఇష్టం కాబట్టి వాళ్ళకి ఇష్టంలాగా ఈరోజు మీరు ఎప్పుడు వచ్చారు? 29 వచ్చారు. మీరు ఎప్పుడు వెళ్తారు? 12 వెళ్తారు. అంటే ఎన్ని రోజులు అయింది గ్యాప్? సుమారు దగ్గర ఒక 12 రోజులు మీతో తిరుగుతున్నానంటే మరి ఇంట్లో వాళ్ళు ఏం అనలేదంటే వాళ్ళు ప్రోత్సాహించినట్టే కదా. కాబట్టి అటువంటి ప్రోత్సాహం ఉంటుంది, ఉంటేనే చేయగలం. కాబట్టి మీరు చేసిన పనికి తప్పనిసరిగా ప్రోత్సాహాలు జరుగుతాయి. మీకు అనుకున్న కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. మరి ఇదే సందర్భంలో వారితో కూడా ఇంటర్వ్యూ తీసుకుంటాం. మీ వారసులు, కళా వారసులు, మీరు తయారు చేసినటువంటి భావి భారత నటుల్ని, రంగస్థల నటుల్ని మా ఫ్రేమ్లో చూపించాలనుకుంటున్నాం. వారు కూడా ఫ్రేమ్లోకి రావాల్సిందిగా వస్తున్నాం.
ఇద్దరి మధ్య వీరందరినీ మీరు ఒకసారి పరిచయం చేయండి సార్. మీ కుమారుడు పేరు పవన్ కుమార్ అండి. పవన్ కుమార్. ఓకే. వెంకట భాస్కర్. మీకు బ్రదర్ అవుతారా సార్? అవునండి, మా ఓకే. కజిన్ బ్రదర్. ఓకే. ఓకే, ఒక్కసారి చూడండి. 1 2 3. ఓకే ఓకే. ఈ అబ్బాయి కూతురు కొడుకు. కూతురు కొడుకు. వాట్ ఈస్ యువర్ నేమ్? జ్ఞాన మోహిత్. ఓకే ఓకే, మమ్మల్ని అందరినీ కూడా మోహించాలి ఇప్పుడు. ఓకే. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని మరి పైన ఉన్నటువంటి దేవుళ్ళు, ప్రేక్షక దేవుళ్ళు మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కళాభిషేకాన్ని ముగిస్తాం సార్. మీ కోరిక మేరకు మీ పిల్లలను కూడా అలాగే వారి యొక్క కళా ప్రతిభను మన ప్రపంచానికి చూపిద్దాం. తప్పకుండా మీరు ఈ తెలుగు తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ తరపున అభిషేకం, కళాభిషేకం అన్నటువంటిది ఆరాధనకైనా అంచెలున్నాయేమో కానీ అభిషేకానికి అవధులు లేవు. అభిషేకం అన్నటువంటి పేరిట చేస్తున్నటువంటి ఈ ప్రోత్సాహం అన్నటువంటిది మూలల నుంచి కూడా వెతికి మట్టిలో మాణిక్యాలని వెతికి తీసి ఈ అభిషేకం అన్నటువంటి కార్యక్రమం చేయడం చాలా అద్భుతం అండి. చాలా అద్భుతమైనటువంటి కార్యక్రమం. మీ ఓపికకి, ఆ కళామ తల్లి మీకు ఇచ్చినటువంటి సహనానికి, ఓర్పుకి కూడా జోహార్లండి. మీరందరూ కూడా ఆశీర్వదిస్తేనే ఈ రకంగా నా ప్రయాణం ఎంత కష్టమైనా కూడా ముందుకు పోయేదానికి అవకాశం ఉంది. మీ ఆశీర్వాదాలు ఇవ్వాలా. శుభం మంగళానుభవంతు. థ్యాంక్ యూ సార్.